హాయ్ వీవర్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి. మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్ అండి. వాట్సాప్ నెంబర్ 7997059248. ఫోన్పే, జీపే, ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. పేటిఎం కూడా పనిచేస్తుంది. ఆన్లైన్ పేమెంట్కి కూడా సేమ్ నెంబర్ అండి. మన ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్. ఎంఆర్కే మధ్యలో తంబు ఉంటుంది, అంటే లైక్ సింబల్ ఉంటుంది కదా, అది ఎల్లో కలర్లో ఇక్కడ ఉంటుందండి మన ఛానల్ లోగోలో. ఇక్కడ పేపర్ మీద కాబట్టి చిన్న డాట్ ఇచ్చాము. అయితే ఈ డాట్ బదులు మనకి ఛానల్లో ఏముంటుందంటే యూట్యూబ్లో ఇలాగా ఉంటుందన్నమాట. లైక్ గుర్తుంటుంది కదా, తంబులాగా లైక్ నెంబరు, లైక్ సింబల్ అనేది ఉంటుంది మధ్యలో. ఓకేనా మ్యామ్? అది చూసుకొని మన ఛానల్లో ఎంక్వైరీ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబరు. ఏ వస్తువు కావాలన్నా వాట్సాప్లోకి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ స్టాక్స్ వస్తున్నాయి, మంచి జెమ్ స్టోన్స్ వస్తున్నాయి. మీకు లైన్ వైజ్గా మనకి అవసరం లేదు అనుకుంటే బీడ్ వైజ్గా ఇస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే న్యూ స్టాక్ వచ్చిందండి. అన్నీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట. అన్నీ కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. మోనాలిసా డ్రాప్ షేపు బిగ్ సైజ్ వచ్చినాయి అనమాట. అవి 4-5 కలిపి ఒక చైన్లో యాడ్ చేసుకోవడానికైనా, దేనికైనా మేకింగ్ సెక్షన్ తెలిసిన వారికైనా చేసిస్తాం. దేనికి వేయాలో మీరు ఐడియా ఇస్తే అట్లాగా బీడ్ వైజ్గా ఇద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసామండి. ఇది టోటల్లీ న్యూ స్టాక్. ఈరోజు చూపించే ఈ వీడియో టోటల్లీ న్యూ స్టాక్ అండి. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అన్ని జెమ్ స్టోన్స్, మంచి స్టోన్స్ అనమాట. వితౌట్ బీడ్, ఈరోజు బీడ్ అనేది లేదు. అన్ని స్టోన్స్ ఐటమ్స్ వచ్చినాయి అనమాట. అఫోర్డబుల్ ప్రైస్. బీడ్ వైజ్గా ఇస్తున్నాం. కొంచెం మనం 8mm సైజ్ ఉండటాన బీడ్ వైజ్గా ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే ప్యాకెట్ వైజ్గా, ప్యాకెట్ కింద ఉంటాయి, ఆ ప్యాకెట్ వైజ్గా తీసుకోవడమేనమాట. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసేయండి. కింద వీడియో కింద ఒక లైక్ ఉంటుంది కదా, లైక్ ఇచ్చేసేయండి దయచేసి. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చేసి మోనాలిసా డ్రాప్ షేప్ బీడ్స్ని చూద్దామండి. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ మంచి ఐటమ్స్. 8mm సైజ్ ఉంటాయి, అంటే 5 to 8 ఉంటాయి. 5.8 అట్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. మన మోనాలిసా ఫస్ట్ క్వాలిటీ స్టోన్స్ అనమాట. ఇవి స్టోన్స్ మంచి మన ప్లాస్టిక్ పూసలు కాదండి, స్టోన్స్. మోనాలిసా స్టోన్స్ అనమాట. మోనాలిసా స్టోన్స్ డ్రాప్ షేప్. ఇవి మనం దేంట్లోనైనా యూస్ చేసుకోవచ్చు. మనం బ్లాక్ బీడ్స్లో కానీ, కట్టు తీగతో మేకింగ్ కానీ, ఇదొకటి నక్షి బాల్ ఒకటి అలా మేకింగ్ చేసుకోవచ్చు. మైక్రోప్లేటెడ్ బాల్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మధ్యలో ఏమైనా సీడ్ బీడ్స్ లాంటివి వేసి ఇదే సింపుల్గా దీన్ని ఒక్కదాన్నే మెడకు వేసుకుని 16 ఇంచెస్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా కావాలి అని అంటే నేనైతే బీడ్ వైజ్గా ఇస్తున్నానండి. బీడ్స్ అనేవి విడివిడిగా ఈ ఒక్క స్టోన్ ఎంతో అట్లాగా ప్రైస్ చూపిస్తాను. ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. లైన్ అంతా తీసుకోవాలి అని అంటే మాకు అంత అవసరం పడదు, అంత ప్రైస్ పెట్టలేము, ప్లస్ అంత అన్నీ అవసరం లేదు అనుకున్నవారు బీడ్ వైజ్గా మీకు యూజ్ అవుతుందన్నమాట. 1 ప్యాకెట్లో ఎన్ని బీడ్స్ ఉంటాయి, ఎంత ప్రైస్ ఉంటుంది చెప్తాను. ఇంకా కావాలంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవడం అంతేనండి. అసలు అయితే లైన్ అయితే ఇలా ఉంటుంది. 13 ఇంచెస్ మించి రాలేదండి లైన్ అయితే. మంచి పెద్ద సైజ్ కదా, బిగ్ సైజు మోనాలిసా. చూడండి డ్రాప్ షేప్ చాలా డీసెంట్ లుక్ వస్తుంది మీకు. దీని షైనింగ్ అనేది లోపల ఏదో వాటర్ పోసినట్టు మనకి లైటింగ్ ఇటు తిక్కుగా ఇటు లైట్గా, లేకపోతే ఇటు తిక్కుగా ఇటు లైట్గా అట్లా ఉంటుందండి. ఎప్పుడైనా మోనాలిసా పద్ధతి ఇంతేను. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఆరెంజ్ కలర్. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. ఓకేనా మ్యామ్? సైజ్ అయితే ఇప్పుడు నా సైజు చేతిలో ఎట్లా ఉంది అలా ఉందన్నమాట. ఓకే, దగ్గరగా అయితే చూసుకోండి ఒకసారి. ఇది ఆరెంజ్, మంచి ఆరెంజ్ కలర్ అనమాట. ఈ ఆరెంజ్ అనేది ఎందులోనైనా ఎలివేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మొనాలిసా వచ్చి ఇది పింక్, లైట్ పింక్ షేడ్ అనమాట. చక్కగా పర్పుల్ కలర్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మంచి డ్రాప్ షేప్, సేమ్ సైజు. ఇది అన్నీ కూడా ఒకటే సైజు మీకు. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకొని నేను ప్రైస్ అయితే చూపిస్తాను. బీడ్ వైజ్గా మాత్రమే ఇస్తున్నాను. మొత్తం లైన్ అయితే లెంగ్త్ ఇంత వచ్చిందండి మనకి. ఓకే, మొత్తం లైన్ లెంగ్త్ అయితే ఈ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరకే వచ్చింది, అంటే 13 ఇంచెస్ కూడా లేదు, 12.5 అట్లా ఉంటుంది.
ఇది వచ్చేసి లైన్ అనమాట. బీడ్ వైజ్గా ఇస్తానండి, నేనైతే బీడ్స్ వైజ్గా ఇస్తాను. కొన్ని లైన్స్ అయితే తెప్పించాం కానీ బీడ్ వైజ్గానే ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఓకేనండి. ఇది వచ్చేసి మంచి చూడండి ఎంత బాగుందో లుక్. మన హ్యాండ్కి మన చర్మానికి ఈ కలర్ అనేది మంచిగా కాంట్రాస్ట్గానే ఉంటుందండి, కలిసిపోదు. మంచి పింక్, బేబీ పింక్ అంటారు కదా, ఆ పింక్ అనమాట. బేబీ పింక్లో కూడా ఈ మోనాలిసా షేడ్స్ వేరే ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. బాగుందండి ఇది కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మోనాలిసా స్టోన్స్ 8 mm సైజు, 5 to 8 ఇట్లా ఉంటాయన్నమాట. 5 to 8 mm సైజు అండ్ బిగ్ సైజ్ అనమాట ఇవి. అది వరకు మనం ఎప్పుడో చానాళ్ళ క్రితం చిన్న సైజు తెచ్చామండి. ఇందులో సగమే ఉంటుంది, సేమ్ డ్రాప్స్ షేప్ కానీ సగమే ఉంటుంది, అప్పుడు తెచ్చాం మనం. ఇప్పుడు బిగ్ సైజు ఉన్నాయన్నమాట, అవైలబుల్ ఉన్నాయి, ఇవి తెప్పించాము. ఇది 1 లైన్లా ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇది బేబీ పింక్, ఇది ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి, మంచి గ్రీను, న్యాచురల్ గ్రీన్ అనమాట. మనం ప్రకృతిలో మనం ఆకులు చెట్లు ఎలా చూస్తామో, ఒక ఆకు థిక్గా చూస్తాం, ఒక ఆకు లైట్గా చూస్తాం, అట్లాగా లీవ్స్ చెట్ల ఆకులు అనేవి ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. నేచురల్ స్టోన్ అండి ఇది. స్టోన్స్ కదా ఇవి. స్టోన్స్ వల్ల మనకి స్టోన్ అనేది నేచురల్గానే దొరుకుతుంది. స్టోన్ చల్లగా ఉంటాయండి స్టోన్స్ ఎప్పుడైనా పట్టుకుంటే. మనం చాలా రోజులు ప్యాకింగ్ చేసి బాక్సుల్లో పెట్టి షెల్ఫుల్లో పెట్టి గాలాడకుండా పెట్టినా సరే మీరు ఇంకా 10 రోజులకు తీసిన స్టోన్స్ కాబట్టి, బీడ్స్ అనేవి స్టోన్స్ కాబట్టి చల్లగా ఉంటాయండి, అదే గుర్తు మీకు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ స్టోన్స్ అనమాట. వాటిని మోనాలిసా స్టోన్స్ ఒక రకంగా ఇలాగ ఉంటాయి. వాటిని పెద్ద మోనాలిసా ఇంత స్టోన్స్ కూడా ఉంటాయండి, ఇంత లవ్ స్టోన్స్ కూడా ఉంటాయి. ఆ స్టోన్స్ తీసుకొచ్చి ఇట్లాగా షేపులు, రౌండ్ షేప్ అని ఇలా చేసే కొద్దీ అవి కూడా కటింగ్ చేసే కొద్దీ ఇవి కూడా ఇలాగే నీరులాగా చక్కగా లోపల నీరు ఏదో ఉన్నట్టుగా అలాగా ఉంటాయి. మోనాలిసా పద్ధతే అలా ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ అండి, చూడండి ఎంత బాగున్నాయి. మనమైతే 3 కలర్స్ మాత్రమే దొరికాయి నాకు, అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అలాగే లెంగ్త్ మటుకు 12.5 అలా ఉంటుంది. 13 పూర్తిగా ఉంటుందో లేదో చెప్పలేను. 13 ఇంచెస్ వేసుకున్నా సరే మీకు లైన్ అయితే ఇలా ఉంటుంది. ఇంతే ఉన్నాయి 3 కూడా. ఓకే, బీడ్ వైజ్గా ఇస్తానండి వీటిని. అసలు అయితే మీరు దగ్గరగా ఒకసారి చూసుకోండి. వాట్సాప్లో నేను స్టేటస్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, బీడ్స్ వస్తున్నాయి, స్టోన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ ఫోటో పెట్టాను. చూడని వారైతే ఒకసారి వాట్సాప్ స్టేటస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఇందాక చూపించాను కదా, దాన్ని స్క్రీన్షాట్ ఫోటో తీసి పెట్టుకుంటే మీకు త్వరగా బుక్ చేసుకునేటప్పుడు వెతుక్కోకుండా ఉంటుందండి. ఇది కాకపోతే ఇంకోటైనా. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మోనాలిసా స్టోన్స్. లైన్ అయితే ఇలా ఉంటుంది. లైన్ కావాలి అని అంటే నాకు విడిగా ఎంక్వైరీ చేయాలండి. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే ఏంటి అని అంటే బీడ్ వైజ్గా ఇస్తున్నాం. లైన్ మొత్తం కావాలి నాకు అని అంటే కనుక నాకు ఇన్ఫామ్ చేయండి వాట్సాప్లో. ప్రైజ్ అది చెప్తాను. ఓకేనా మ్యామ్? ఆ ప్రైజ్ మీకు నచ్చినట్లయితే మీరు పెట్టగలిగిన ప్రైజ్ అయితే ఇవి నేచురల్ స్టోన్స్ బిగ్ సైజ్ అండి, ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అనమాట. ఓకే, ప్రైజ్ అయితే ఉంటాయి. కాకపోతే పర్లేదు, మాకు లైన్స్ కావాలి అనుకునేవారైతే వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి. నేనైతే బీడ్ వైజ్గా ఇప్పుడు ఇస్తున్నాను. ఓకేనా మ్యామ్? వివరంగా చెప్పాలని చెప్తున్నాను మేడం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి పింక్, ఈ పింక్ అనమాట. ఓకేనా, చూసారు కదా దగ్గరగా, ఇదే పింక్ ప్యాకింగ్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి 10 బీడ్స్ ఉంటాయి ఇందులో, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా మ్యామ్. ఈ బీడ్సే ఇక్కడ ప్యాకింగ్ చేశారు. మన దగ్గర 3 లైన్స్ ఏమో తెచ్చామండి, ఒక్కొక్కటి ఎక్కువ కాదు. కాకపోతే బీడ్స్ వైజ్గా ఇస్తున్నాం కాబట్టి మీకు అందుతాయి, చాలామందికి అందుతాయి అన్నమాట. పింక్ డ్రాప్స్ 8 mm సైజు, 10 స్టోన్స్, 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణకి. నెక్స్ట్ మేడం జిఎస్టీ పడుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెరుగుతున్నాయి అంటున్నారు. 60 రూపీస్ అయితే ఏపీ తెలంగాణకి ఇప్పుడు తీసుకుంటున్నాం, కానీ చూడాలండి, నేను కనుక్కుని మళ్ళీ మీకు వాట్సాప్లో అయితే చెప్తాను. 65, 70 అలా ఉండొచ్చు, ఒక 10 రూపాయలు పెరగవచ్చు, చెప్పలేను. జిఎస్టీ పెరిగిందని చెప్పి మొన్న కూడా నేను పెండింగ్లో పెట్టాను పేమెంట్. ఇంకా వాళ్ళు వేశారు కానీ పేమెంట్ చేయలేదు, ఆన్లైన్ పేమెంట్ చేయాలి వాళ్ళకి. కొన్ని పార్సిల్స్ యొక్క షిప్పింగ్ ఛార్జెస్, పార్సిల్స్ అయితే వెళ్ళిపోయినాయి కానీ షిప్పింగ్ ఛార్జెస్ నేను కొంచెం మిగతా ఇంకా 4 పార్సిల్ వచ్చినప్పుడు అన్నీ కలిపి పే చేస్తానంటే ఓకే అన్నారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కొంచెం మనకి అట్లాగా మనకి సహకరిస్తారనమాట, బాగానే ఆగుతారు. కానీ ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ పార్సిల్ ఇప్పుడు ఈ 4 పార్సిల్స్ అయితే పంపించేస్తాం, కానీ మిగతా పార్సిల్స్ నెక్స్ట్ అయితే జిఎస్టీ పడుతుంది అని చెప్తున్నారు.
పలానా ఇంత రేట్ అని అయితే చెప్పలేదండి. నాకు అందుకని నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ 60 రూపీస్ కన్ఫాము. కాకపోతే 65 ఉంటుందా, 70 వస్తుందా నేను ఒకసారి కనుక్కొని మీకు చెప్తానండి. ఏపీ, తెలంగాణ మా విషయం చెప్తున్నాను. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే ఇంకా ఎక్కువే పడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. ఇది వచ్చేసి 8 mm సైజు 10 స్టోన్స్ 120 రూపీస్. ఓకే, చూడండి సైజు మన చేతిలో ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి ఇవి. ఓకే, కాబట్టి మీకు బిగ్ సైజ్ అని తెలుస్తుంది కదా. బిగ్ సైజు 10 స్టోన్స్ ఇస్తున్నాము ప్యాకింగ్లో. 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇంకా ఇవి చాలా, ఇంకా కావాలంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవడమే, అంతేనండి. ఓకే, కలర్ అయితే ఇక్కడ రాసింది, అస్సలు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. చక్కగా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బీడ్స్ కాకుండా, ఈ బీడ్స్ ఇలా చూపించినప్పుడు తీసుకున్నా సరే, ఈ బీడ్స్ ఇలాగ కదా మనం ఇచ్చేది లైన్ వైజ్గా కాదు కదా. కాబట్టి లైన్ వైజ్గా కావాలంటే, ప్రత్యేకంగా కావాలి మీకు ఏదన్నా షాపింగ్ పర్పస్కి అట్లా కావాలని అంటే నాకు వాట్సాప్లో ఎంక్వైరీ చేయాల్సిందేనండి. ప్రైస్ అయితే నేను చూసి చెప్తాను. ఇది మటుకు ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ 10 స్టోన్స్ 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్. చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఇంకొక ప్యాకెట్ కావాలి, ఇవి 10 చాలవు, ఇంకో 10 కావాలి బేబీ పింక్లో అంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవాల్సిందేనండి. ఓకే, పింక్ డ్రాప్స్ 8 mm సైజ్ 10 స్టోన్స్ 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్వరగా. లిమిటెడ్ స్టాక్ అండి. ఓన్లీ 3 లైన్స్ ఈచ్ కలర్ 3 లైన్స్ తెచ్చాం. కలర్స్ కూడా 3 మాత్రమే నాకు నచ్చాయి. ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరికినవి ఇవేనండి. కాబట్టి మంచి న్యాచురల్ స్టోన్స్ లభిస్తున్నాయి. మీరు తీసేసుకోండి, మిస్ అవ్వకండి. ఓకేనా మ్యామ్. ప్యాకెట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్యాకెట్ అయినా దగ్గర పెట్టుకుంటే మీకు మల్టీ కలర్ చైన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇవి న్యాచురల్ స్టోన్స్, క్వాలిటీ స్టోన్స్ అనమాట. ఏయో వేరే పూసలు వేసుకున్నారన్నట్టు ఉండదండి. న్యాచురల్ స్టోన్స్. 2 స్టోన్స్ ఎక్కడన్నా కనపడ్డా మేడ మీద, వీటి అందం వీటికే ఉంటుంది. ఓకే, కాబట్టి కాకపోతే 1, 2 ఇవ్వడం అనేది సాధ్యం కాదు కదా, పార్సిల్స్ అవి. 10 అయితే మీకు కూడా ఏదన్నా ఒక చైన్కి అనేది వచ్చేస్తుందండి చక్కగా మెడకంట. వీటికి మధ్యలో ఏమైనా యాడ్ చేసి పైన ఏ నల్ల పూసలో లేకపోతే వీటికి మ్యాచ్ అయ్యే మెజంతా పింక్ స్పిన్నల్స్ అలాంటి వాటితో చైన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇదంతా కాదంటే చైన్ ఏదన్నా ఉన్నది, గోల్డ్ చైన్, దానికి మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలా మేకింగ్ చేస్తారు, బ్లాక్ బీడ్స్లో చేయమంటే మటుకు నేను కూడా చేస్తానండి. స్పిన్నల్స్ కూడా తెప్పిస్తున్నాను, స్టాక్ వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ సండే వరకు వచ్చేస్తాయి. ఓకేనా మ్యామ్. పింక్ ఇది ఇలాగా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి. ఇది వచ్చేసి పింక్. ఇది వచ్చేసి గ్రీన్ డ్రాప్స్ 8 mm సైజు 10 స్టోన్స్ 120 రూపీస్. గ్రీన్ స్టోన్స్ అనమాట ఇవి అండి. ఓకే, మొనాలిసా అస్సలు వదిలిపెట్టబుద్ది కాదండి ఈ మధ్య. ఇవి నాకు డ్రాప్స్ అనేవి ఎక్కడ నాకు ఎఫోర్డబుల్ ప్రైస్ అండ్ మంచిగా న్యాచురల్గా కనపడేవి దొరకలేదండి. అందరూ ఎక్కడ తెస్తారో మరి. నాకైతే చాలాసార్లు సెర్చ్ చేసి ఇప్పటికైతే నాకు పాసిబుల్ అయింది. కానీ దొరికినాయండి. చాలా సంతోషం, అంత ఇష్టమేనండి. ఇవి చాలా బాగుంటాయి. 2 పూసలు ఇందులో యాడ్ చేసిన, ఒక 3 బీడ్స్ వేసి అటు ఇటు నల్ల పూసలు వేసుకున్న, 5 బీడ్స్ వేసిన చాలా అందంగా వస్తాయి. గ్రీన్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. గ్రీనును ఈ ఆరెంజ్ మిక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు ఎట్లాగా కంఫర్టబుల్గా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇది గ్రీన్ అనమాట. 10 స్టోన్స్ 20 రూపీస్ 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. గ్రీన్ డ్రాప్స్ 8 mm సైజ్ ఉంటాయండి ప్రతిదీ. 8 అంటే 5 to 8 అంటాం కదా. ఇట్లా అడ్డంగా చూసుకోవాలంటే 5, ఇట్లా నిలువుగా అయితే 8 అట్లా ఉంటాయి. 10 స్టోన్స్ 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. 3 కలర్స్ మాత్రమే లభించాయండి. సరే మనం మళ్ళీ చూద్దాం వేరే కలర్స్ నెక్స్ట్ అని ఇంతవరకు అయితే తెప్పించాను. ఆరెంజ్ డ్రాప్స్ 8 mm సైజు 120 రూపీస్ 10 స్టోన్స్. ఓకేనా మ్యామ్. ఆరెంజ్ డ్రాప్స్. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. న్యూ స్టాక్ టోటల్లీ ఈ వీడియో మొత్తం న్యూ స్టాకేనండి. ఇంకా మనం పాతవి ఏమీ చూపించలేదు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇందులో ఈ వీడియో పెట్టేసుకున్నారంటే మీకు కావాల్సిన నేచురల్ స్టోన్స్ అనేవి లభిస్తాయి. 120 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 10 స్టోన్స్ ఉంటాయి.
ఇది కూడా సేమ్ 8 mm సైజ్ ఆరెంజ్ కలర్. ఓన్లీ 3 కలర్స్ అయితే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. ఈ 3 కలర్స్ ఎవరికైనా కావాలి అని అంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా మ్యామ్? ఇవి మోనాలిసా, ఇప్పటి వరకు చూపించినవి మోనాలిసా అన్నమాట. ఓకేనా మ్యామ్? నెక్స్ట్ వచ్చేసి పంకిన్ షేప్ స్టోన్స్ అన్నమాట. మంచి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి, ప్రీమియం క్వాలిటీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఇవి. ఓకే, పంకిన్ షేప్ అండి. అసలు ఎంత కూల్గా ఉన్నాయంటే, నేను ఊరికే అంటున్నాను అని అనుకోబాకండి, నాకు చేతికి స్పర్శ అనేది అలా అనిపిస్తున్నప్పుడు మీతో షేర్ చేసుకోవడం. ఇది వచ్చేసి చాలా చాలా న్యాచురల్ స్టోన్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. మీకు చూసుకోండి, కలర్ అనేది థిక్ పింక్, మెజంతా కలర్ అనొచ్చు, థిక్ పింక్ అనొచ్చు. ఓకేనా మ్యామ్? ఇది వచ్చేసి పంప్కిన్ షేప్ బీడ్స్ అనమాట. పంప్కిన్స్ కూడా నేను చాలాసార్లు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, మనకి ఎఫర్డబుల్ ప్రైస్లో కావాలని. ఇవి కూడా 8 mm సైజే ఉన్నాయండి. ఇట్లాగా పొడుగు అయితే ఇట్లయితే 5 ఉంటాయి, ఇట్లయితే 8 ఉన్నాయి. కాబట్టి 8 mm సైజ్ కాబట్టి వీటిని కూడా నేను బీడ్ వైజ్గా అంటే స్టోన్ వైజ్గానే ఇస్తున్నాను. మీకు చూపిస్తానండి వాటి ప్రైస్ కూడా. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మనం స్టోన్ వైజ్గా ఇస్తున్నప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? ఈ మోనాలిసా ఇవి కలిపి తీసుకొని చైన్స్ అయితే చక్కగా చేసుకోవచ్చండి, ఐడియా ఉండాలి. కానీ ఇది వచ్చేసి మీకు స్టోన్ ఇలా ఉంటుంది, పింక్ అన్నమాట. ఇది థిక్ పింక్ కలరు కనపడుతుంది కదండి. కర్బూజా సారీ పంప్కిన్ షేపు. పంప్కిన్ అంటే గుమ్మడికాయ కదండి, మంచి గుమ్మడికాయ ఇలాగే ఉంటుందేమో కదా, ఇలాగే ఉంటుంది కదా మనకి మంచి గుమ్మడికాయ, ఎల్లో కలర్ గుమ్మడికాయ అనేది, బూడిద గుమ్మడికాయ కాకుండా. అందుకని పంప్కిన్ అని షేప్ పెట్టారట్టుంది. కానీ పంప్కిన్ షేప్స్ చాలా బాగుంటాయండి. ఇవి కూడా అంతే, మీకు 3 బీడ్స్ 5 బీడ్స్ వేసుకున్న ఒక 10 బీడ్స్ పెట్టేసి మిగతావి 10 బీడ్స్ ఎలివేట్ అయ్యేటట్టు పెట్టుకొని మిగతావి వేరే పూసలతోటో గోల్డ్ వాటితోటో పేరప్ చేసుకుంటే చక్కని స్టోన్, ఒక స్టోన్ వర్క్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ఇంకా నేను చెప్పాలంటే వీటికి క్యాప్స్ వేసుకోవచ్చండి. ఈ మోడల్ వాటికి మోనాలిసాకి క్యాప్స్ అంత బాగుండవేమో, కానీ ఈ మోడల్ వాటికి ఇటు క్యాప్స్ వచ్చేటట్టు పెట్టుకొని ఇక ఈ 3 ఒక 5 పెట్టామంటే ఉంటుందండి చైను, అద్భుతంగా ఉంటుంది. ఇటు పక్క మీకు బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటారో లేకపోతే ఇంకేమైనా చిన్న బీడ్స్, స్పిన్నర్స్ ఎంత ఉంటాయండి, చిన్నగా ఉంటాయి కదా, వేరే కలర్స్ బీడ్స్, వైట్ బీడ్స్, వైట్ స్పిన్నర్స్ సీడ్ బీడ్స్ తోటి సీజెడ్ బీడ్స్లో యాడ్ చేసుకున్నా సరే, ఇక ఎట్లాగా మన ఆలోచన ప్రకారం చేసుకోవచ్చు. క్యాప్స్ పెట్టి మీరు ఏదైనా ఒక చిన్నగా ఇలాగ చేసుకున్నారంటే ఒక 10 బీడ్స్కి క్యాప్స్ పెట్టేసి చాలా చాలా సూపర్ ఉంటుందండి. ఇది వచ్చేసి మెజంతా పింక్, థిక్ పింక్ అనొచ్చు. ఇది వచ్చి క్లియర్గా కనపడుతుంది కదా మీకు, మన చేతిలో ఎలాగుందో సైజు అదే సైజు అండి. ఓకే, సైజు అయితే అదేనా, చేతిలో ఉన్న సైజు. మీకు వీడియోలో ఈ లైట్ కనపడే దగ్గర మీకు థిక్ కనపడుతుంది, థిక్ కనపడే దగ్గర ఏమో లైట్ కనపడుతుంది. బయట అట్లా ఉందన్నమాట, రివర్స్లో కనపడుతుంది. అంటే లైటింగ్ని బట్టి అండి. కలర్ అయితే సేమ్ యాజ్ టీస్ కనపడుతుంది, కానీ ఇక్కడ లైట్గా ఉంది చూసారా. ఇది నా చేతిలో నేను చూస్తుంటేనేమో థిక్గా ఉంది, ఇక్కడ తిక్కుగా ఉంది కదా, ఈ తిక్కున్న దగ్గరేమో నాకు బయట లైట్గా ఉంది, అంతే తేడా. అంటే ఇటు దటు అటు ఇటు షేడ్ మారుతుందన్నమాట. వీడియో క్యాప్చర్ చేసుకోవడం, ఫోన్ వీడియో అనేది, కెమెరా అనేది అట్లా ఉంటుంది. అసలైతే లైట్ థిక్ అనేది కంపల్సరీ ఉంటుంది న్యాచురల్ స్టోన్స్లో ఎప్పుడైనా. ఓకే, బీడ్స్ కూడా ఒక్కొక్కసారి మనకి మధ్యలో ఇట్లాగా ఏదైనా కొంచెం ప్రెస్ చేసినట్టుగా కూడా ఉంటాయి ఈ స్టోన్స్. ఎందుకంటే నేచురల్ స్టోన్స్ అంతేనండి, స్టోన్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఇట్లా పంపికిన్ షేపో డ్రాప్ షేపో చేస్తారు. స్టోన్ అయితే ఇది మెయిన్ న్యాచురల్ స్టోన్, రా మెటీరియల్ అయితే స్టోనే కదా, కాబట్టి అట్లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే పంపికిన్ షేప్ మంచిగానే ఉన్నాయి మనకు వచ్చిన లైన్స్. ఇవి కూడా 3 లైన్స్ అయితే తెప్పించామండి. మనము బీడ్ వైజ్గా ఇద్దామనే ఉద్దేశంతో కొంత స్టాకే తెప్పించాను. ఇవి బీడ్ వైజ్గా తీసుకుందరు కానీ ఇవి కూడా. ఓకే, ఇవి వచ్చేసి పంపికిన్ షేప్ మెజంతా కలర్ స్టోన్స్ అనమాట. ఓకేనా మ్యామ్?
నెక్స్ట్ వచ్చేసి పంకిన్ షేప్. ఇది కొంచెం సైజ్ తగ్గినట్టు ఉంది, కానీ మళ్ళీ ఇటు వచ్చేసరికి 8 వస్తుంది. ఇట్లా అడ్డం వచ్చేసరికి 8 వస్తుంది. ఇది గ్రీన్ న్యాచురల్గా ఉందండి. గ్రీన్ అయితే అసలు బాగా నచ్చుతుంది నాకు ఎందులో అయినా. ఈ స్టోన్స్ అయితే మరీ ఇంకా చెప్పక్కర్లేదు. ఓకేనా మ్యామ్. అయితే ఒక చిన్న విషయం అండి, లైన్ అయితే ఇంతే వస్తుందండి. చిన్న చిన్న లైన్సే వస్తున్నాయి. అవి నేచురల్ స్టోన్స్ కదా మనకి. మనం పెద్ద 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 లైన్లుగా లేవండి ఇవి. నేచురల్గా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న సైజులే. ఇదొక లైను, ఇదొక లైను, అలాగనమాట. అలా వచ్చాయి మనకి. త్రీ లైన్స్ ఈచ్ కలర్ తెప్పించుకున్నాము. ఇది వచ్చేసి పంకిన్ షేప్ చూడండి మేడం. దీనికంటే చిన్నగా అనిపిస్తుంది, కానీ లావ్ అనేది వచ్చింది. మళ్ళీ లెంగ్త్ కొలిస్తే 8 ఉంది. ఇది కూడా ఇది 8, ఇది 8 ఉంది. కానీ ఆ మధ్యలో ఆ బీడ్ అనేది లావ్ ఇలా వచ్చిందనమాట. బాగా బరువు ఉంది. ఇది కొంచెం, ఇది బరువు తక్కువ ఉంది, అంతే తేడా. ఓకే. ఇవి వచ్చేసి గ్రీన్ పంకిన్స్ అండి. చాలా చాలా బాగా డీసెంట్గా ఉన్నాయి. ఇది మటుకు మంచిగా బయట నాకు ఎలా కనపడుతుందో అలాగే క్యాప్చర్ చేసింది. మంచిగా ఉంది. వీడియోలో కూడా సేమ్ ఉందండి. ఐస్ ట్రీస్ ఉంది, చూసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఒక లైన్ అనమాట. ఇది న్యాచురల్ గ్రీన్ పంకిన్ స్టోన్స్. తర్వాత మళ్ళీ బ్లూ కూడా మన మెజంతా లాగా కొంచెం బరువు ఉంది. గ్రీన్ ఒకటే కొంచెం లైట్ వెయిట్ వచ్చింది, కానీ 8 mm ఉంది అది కూడా. ఇది వచ్చేసి బ్లూ అండి. చాలా డీసెంట్ బ్లూ. ఈ బ్లూ అనేది న్యాచురల్ అనమాట, న్యాచురల్ స్టోన్ మీకు. అందుకే అక్కడక్కడ వాళ్ళు రఫ్ చేసి ఇట్లా షేప్ తీసుకొచ్చేటప్పుడు రఫ్ అవుతుంది కదా. ఇప్పుడు రాయి ఏదైనా గీరుకుంటే మనం ఎట్లాగా ఉంటుంది అట్లాగా ఉంటుంది అనమాట. అక్కడక్కడ వైటిష్ ఉంటుంది. ఎప్పుడైనా థిక్ బ్లూ కలర్ వేసినట్టుగా ఉండదండి. నేచురల్ స్టోన్ అనేది ఎప్పుడైనా అంతే. ఇలా వేసుకుంటేనే వీటి అందం. ఓకేనా మ్యామ్. ఇలాగే వేసేసుకుంటేనే హెచ్డీస్గా వీటి అందం ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. మీకు లైన్ వైజ్గా ఎవరికైనా అసలు ప్రైస్ తెలుసుకుందామని తెప్పించుకుందాం అనుకున్నవారు వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి. నేనైతే బీడ్ వైజ్గా మాత్రమే ఇస్తున్నాను. లైన్స్ ఇలా వచ్చాయండి మనకి. ఇదే లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, అట్లా లైన్ అయితే ఇట్లా వచ్చాయి. ఈ లెంగ్త్న నేను మడిచి పెట్టాను కదా. మడవకపోతే ఎట్లుంటుందంటే ఇంత పొడుగు వస్తుంది. సేమ్ ఇదేనండి. ఇక్కడ నా ఏలు కనపడుతుంది, ఇక్కడ ఏలు కనపడుతుంది కదా మీకు. వేలు బొటనేలు అంతే ఉంది లెంగ్త్. మడిస్తే ఇవ్వండి ఇలా అరిచేతిలోకి వస్తుంది. ఓకే. ఇట్లుంది లైన్. అయితే నేను మామూలుగా బీడ్ వైజ్గా ఇద్దామని కదా, కాబట్టి చూసుకొని మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే లైన్ మొత్తం కావాలి అని అంటే నేను చెప్తానండి. ఇలా వచ్చేసి బ్లూ అనమాట అండి. ఓకే. బ్లూ మీరు చూసుకోవచ్చు. బీడ్ అనేది ఇలా ఉంటుంది మీకు, దగ్గరగా చూసుకోవచ్చండి. ఓకే. బ్లూ కలర్. ఇది మనం మెజంతా పింక్, అదే థిక్ పింక్ సైజే ఉన్నాయి ఇవి కూడా. గ్రీన్ వచ్చి చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇటు సైజ్ వచ్చేసరికి 8 కనపడుతుంది. ఆ లావుగా బరువుగా లేకుండా ఉండటాన మనకి చిన్నగా అనిపిస్తుంది, కానీ సైజ్ చిన్నగానే అనిపిస్తుంది పట్టుకుంటే. కానీ ఎంతో బాగా తేడా అయితే లేదు కదండి, మామూలుగా ఉంది. ఓకే. ఇవి ఏంటంటే కొంచెం ఇట్లాగా వెడల్పుగా వచ్చినట్టు, దీని కార్వింగ్ ఏమో వేరేలాగా ఉంది. కొంచెం దగ్గరగా వేశారు ఈ గీతలు అనేవి. పంకిన్ గీతలు అనేవి దగ్గరగా వచ్చినాయి దీనికేమో దూరంగా వచ్చినాయి అనిపించింది. సరే, ఏదైనా సరే నేచురల్ స్టోన్ కాబట్టి మీరు పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లూ అండి, నేచురల్ స్టోన్ బ్లూ. ఇది కూడా సేమ్ మనకి బయట ఎలా ఉందో అలాగే ఉంది, నాకు చేతిలో ఎలా ఉందో అలాగే కలరు. ఒక మెజంతానే కొంచెం లైట్ దగ్గర థిక్ దగ్గర లైట్ అలా కనపడ్డది. ఇదైతే కరెక్ట్గా ఉందండి. ఓకేనా. స్టోన్ కూడా చూసారు, ఇది అంతే. ఇట్లా ఇగోండి, ప్రాసెస్ చేసేటప్పుడు ఇలాంటి కొంచెం ఇట్లాగా డ్యామేజ్లు ఉన్నా మనం వీటిని స్టోన్ వైజ్గానే యూజ్ చేయాలండి. ఏమీ కాదు, వీటి వల్ల మనకి ఏమి ఇబ్బంది అవ్వదు. చక్కగా రాళ్ళు అనేవి రాళ్ళే, ఎప్పుడైనా న్యాచురల్ రాళ్ళు, జాతి రత్నాలు, జెమ్ స్టోన్స్లో భాగమేనండి ఇవన్నీ కూడా. ఓకేనా మ్యామ్. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఓకే. ఇది గ్రీన్, ఇది మెజంతా. 3 కలర్స్ ఇవి. పంప్కిన్లో అయితే 3 మాత్రమే వచ్చాయి. ఓకేనా మ్యామ్. పంప్కిన్లో 3 వచ్చాయి, మోనాలిసాలో 3 వచ్చాయి. పంప్కిన్ షేప్ అనమాట ఇది బ్లూ. ఓకే. దగ్గరగా చూసుకున్నారు కదా. అయితే వీటి బీడ్ వైజ్గానే ఇస్తాను, వీటి ప్రైస్ కూడా చెప్తాను మ్యామ్. గమనించి తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఇది వచ్చేసి థిక్ పింక్. ఓకేనా మ్యామ్. థిక్ పింక్.
ఇది ఇప్పుడు మనం చూపించిన థిక్ పింక్ అనమాట. ఓకే, బీడ్ వైజ్గా ఇస్తున్నాను. 10 స్టోన్స్ 80 రూపీస్. 10 స్టోన్స్ 80 రూపీస్. పంప్కిన్ షేపు, పంప్కిన్, థిక్ పింక్ పంప్కిన్ అని రాశానండి. నో కన్ఫ్యూజన్, మీకు ఏ కన్ఫ్యూజన్ అక్కర్లా, అస్సలు ఏమీ అడగక్కర్లా. చక్కగా ఇలాగ స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. ఇది వాట్సాప్లో పెట్టేసేయండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవడం, అంతేగాని. థిక్ పింక్ పంప్కిన్ స్టోను 10 స్టోన్స్ అనమాట. ఇవి 10 స్టోన్స్ 8 mm సైజ్ అనే రాశానండి. కొంచెం అటు ఇటు లిటిల్ బిట్ చేంజ్ ఉన్నా మనం 9 mm 10 mm అలా రాయొద్దు కదండి. 10 mm అనేది లేదు అసలు మన దగ్గర ఇప్పుడు, అందుకని 8 mm ఓన్లీ. 8 mm అంటేనే ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా చూస్తున్నారో సేమ్ అదే సైజు. మీకు అసలు అనుమానమే అక్కర్లేదు. ఇంటికి వచ్చాక ఎలాగుంటాయని అనుమానం అక్కర్లేదండి. మన చేతిలో ఏ సైజు చూస్తున్నారో అదే సైజు. కలర్ కూడా సేమ్ అట్లాగే ఉంటాయి కాబట్టి నో కన్ఫ్యూజన్ అనమాట. అస్సలు ఆలోచించకుండా మీరు బుక్ తీసేసుకోవచ్చు. లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి. బీడ్ వైజ్గా చాలా వరకు ఇవ్వడం లేదండి. నేచురల్ స్టోన్స్ లైన్ అంతా తీసుకోవాలి, మిగతా మళ్ళీ మాకు సేల్ అవ్వవు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు బాధ లేదు. నేను మంచిగా స్టోన్ వైజ్గా ఇస్తున్నాను. మీకు యూటిలైజ్ చేసుకోండి, చక్కగా తీసేసుకోండి. ఓకే, లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి. స్టోన్ వైజ్గా ఎవరు చాలా తక్కువ అండి ఇవ్వట్లేదు నేచురల్ స్టోన్స్. ఎందుకనంటే పెద్ద పెద్ద ఇంతింతలా బీడ్స్ అయితే ఇస్తారు, కానీ 8 mm ఉన్నాయి ఇట్లాగా హారాల్లో వేసుకునేలాగా ఆ బీడ్ వైజ్గా స్టోన్ వైజ్గా ఇవ్వడం అనేది నేను చాలా తక్కువ చూశానండి. ఓకే, థిక్ పింక్ పంప్కిన్ షేర్ స్టోను 10 స్టోన్స్ 8 mm సైజు 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 80 రూపీస్ అంటే మీకు మంచి ఎఫర్డబుల్ ప్రైస్ అండి. చాలా చక్కగా తీసేసుకోవచ్చు. మీరు 4-5 రకాలు తీసుకున్నా ఒకటే షిప్పింగ్లో వస్తుందండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, వాళ్ళు కనుక GST పెరిగింది అని చెప్తే 60 to 70 రూపీస్ ఏపీ తెలంగాణకి పెరగచ్చు ఏది షిప్పింగ్ ఛార్జెస్. లేదు వాళ్ళు ఏం మాట్లాడకపోతే 60 ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యలో కొంచెం నాకు కన్ఫ్యూజన్గా డైలమాలో ఉండిపోయాము. నేను వాట్సాప్లో చెప్తాను. మీరు మటుకు ఒక ఐడియాలో ఉంటారని చెప్తున్నాను. 70 లోపే మొత్తానికైతే షిప్పింగ్ ఛార్జెస్. కానీ అన్ని రకాలు తీసుకుంటే మీకు చక్కగా ఒకే పార్సిల్లో వచ్చేస్తాయి. ఓకేనా, 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెజంతా పింక్, ఇలా థిక్ పింక్, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పంప్కిన్ స్టోన్స్ 10 స్టోన్స్ 8 mm సైజు 80 రూపీస్. 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. గ్రీన్ అనమాట ఇది. ఓకేనా మ్యామ్, ఈ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ 10 స్టోన్స్ 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. బ్లూ పంప్కిన్ స్టోన్స్ 8 mm సైజ్ స్టోన్స్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిదీ కూడా స్టోనే, వేరే బీడ్ కానీ వేరే కలర్స్ కానీ వేరే మోడల్స్ కానీ ఏమీ పెట్టట్లేదు. ఈ వీడియో చిన్న వీడియో, కొత్తగా వచ్చిన స్టాక్ వరకే చేస్తున్నాము. కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఈ ఒక్క వీడియో పెట్టుకున్నారంటే కొత్తగా వచ్చిన స్టోన్స్ వరకే ఉంటుంది. ఇదివరకు వీడియోలో లేదండి, ఇదివరకు వీడియోలో లేవు ఇవి, కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ప్రైస్ కన్ఫ్యూజన్ అసలే లేదు. డీస్టాక్డ్ కానీ ఇది మళ్ళీ ఆఫర్లు కానీ ఏమీ కాదు. ఓన్లీ న్యూ వీడియో, ఇది న్యూ స్టాకు, న్యూ వీడియో, న్యూ ప్రైజెస్ కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్రైజెస్ అన్నమాట. బ్లూ పంప్కిన్ స్టోన్స్ 8 mm సైజ్ 10 స్టోన్స్ 8 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇదండి పంప్కిన్స్ వచ్చేసి 3 మోడల్స్ వచ్చినాయి. ఓకే, బ్లూ, గ్రీన్, థిక్ పింక్. ఓకేనా మేడం. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ స్టోన్స్లోనే
సర్క్యులర్ షేప్ అంటారు. సర్క్యులర్ స్టోన్స్ కూడా సర్క్యులర్ స్టోన్స్, జెమ్ స్టోన్స్ అనమాట. మొత్తం ఇవి పీచ్ కలర్ అండి. ఇది పింక్ అయితే చూడండి చేంజ్ ఉంది. ఈ పింక్కి ఇది పింక్ అయితే ఇదేమో పీచ్ అనమాట. పీచ్ కలర్ తెలుసు కదండి, మంచి డీసెంట్ లుక్ వస్తుంది. శారీస్ కూడా ఈ కలర్ చాలా బాగుంటాయండి. అట్లాగా పీచ్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి పంప్కిన్ కాదు, సర్క్యులర్ స్టోన్స్ షేప్ అంటారు. సర్క్యులర్ అనమాట. ఈ స్టోన్కి మనకి హోలు చూడండి ఇలా ఉంది. స్టోన్కి హోల్ ఓకే. ఒక్కొక్క స్టోన్ అయితే ఇక్కడ వస్తుంది హోలు. స్టోన్స్ ఎప్పుడైనా కొంచెం అనీవెన్గానే ఉంటాయి. ఓకేనా మ్యామ్. ఇది కొంచెం చూడండి ఎంత థిక్ వచ్చిందో పీచ్లోనే. అట్లాగా అనీవెన్ కలర్స్, అనీవెన్ షేప్ ఇట్లా ప్రాసెసింగ్లోనే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుందట. స్టోనే అలా వస్తుందట అండి. మన మార్బుల్స్ చూడండి పాలిషింగ్ పెట్టే కొద్దీ ఒక పక్క బ్లాక్, ఒక పక్క బ్రౌన్, ఒక పక్క వైట్ అలా వస్తుంటాయి చూసారా కింద వేసే మార్బుల్ స్టోన్స్ అట్లాంటివి. అట్లాగనే ఇవి నేచురల్ జెమ్ స్టోన్స్ అనమాట. వాళ్ళు స్టోన్ వైజ్గా ఎక్కడ దొరుకుతాయోనండి. నిజంగా వాళ్ళు పడే కష్టాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇలాగ మన చేతిలోకి ఈ లైన్ వచ్చింది అంటే వాళ్ళు ఎంత ప్రాసెసింగ్ చేస్తారో ఏమో అనుకుంటూ ఉంటాను నేను. కానీ చాలా ఎంత నేచురల్ లుక్ అంటే ఇట్లాగే ఉంటాయండి. అన్నీ ఒకే కలర్ వేసినట్టు పెయింట్ వేసినట్టు అయితే ఉండవు ఎప్పుడైనా నేచురల్ స్టోన్స్. ఇవి స్టోన్స్ అనమాట. సర్క్యులర్ మోడల్ స్టోన్స్ ఇవి మంచి నేచురల్ స్టోన్స్. ఇవి కూడా మీరు చక్కగా అచ్చం ఇవైనా ఇట్లాగ వేసుకోవచ్చు. కానీ నేనైతే బీడ్ వైజ్గా ఇస్తున్నాను. బీడ్ వైజ్గా తీసుకున్నప్పుడు మీరు మధ్యలో సీడ్ బీడ్స్ కానీ, సీజర్స్ కానీ, స్పిన్నల్స్ కానీ ఏమైనా సెపరేట్ బీడ్కి స్టోన్కి మధ్యలో సెపరేషన్ చేసి వేసుకుంటే ఇట్లాగా మధ్యలో ఏదైనా చిన్న డ్రాప్ లాగా గోల్డ్ అయినా వేసుకోవచ్చు. అట్లాగా తయారు చేసుకుని మేకింగ్ సెక్షన్ అయితే చేసుకోవచ్చు అండి. మీకు తెలిసిన వారైతే మీరు ఏదైనా ఐడియా చెప్పినా మీరు బ్లాక్ బీడ్స్లో ఏదైనా కావాలన్నా నేను చేసిస్తాను. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. నేచురల్ స్టోన్ చేతిలో పెట్టుకోగానే స్టోన్ మన అందం తెలిసిపోతుందండి ఎప్పుడైనా. ఇవన్నీ కూడా అంతే, దేనికదే మనకి చేతిలోకి రాగానే ఎంత అందంగా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా 8mm సైజ్ కిందకే వస్తుందండి మీకు. ఇట్లా 8mm సైజ్ ఉంటుంది. ఇట్లా అయితే 5 ఉంటుందేమో, కానీ 8mm సైజే వచ్చింది. ఈ బీడ్ లాగే ఉంది కదా కొంచెం సైజ్. కాబట్టి ఇవి పంప్కిన్స్, ఇవి మోనాలిసా డ్రాప్స్, ఇవి వచ్చేసి సర్క్యులర్ షేప్. మూడు రకాల షేప్స్ అనమాట. ఇవి వచ్చేసి ఓన్లీ 2 పీసెస్ మాత్రమే, 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ అయినాయండి నాకు నచ్చినవి. కాబట్టి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. చక్కని కార్వింగ్ ఉంది పైన, మనకు కనపడకుండా చక్కగా ఒక విధమైన షైనింగ్, ఒక విధమైన లేయర్ లాంటిది ఒకటి వచ్చేసిందండి. అంటే ఇది ప్రాసెసింగ్లోనే ఇట్లా వస్తుందంట. చాలా బాగుంటుందండి. దీని డిస్క్రిప్షన్ మొత్తం చదివే నేను తెప్పిస్తానండి ఎప్పుడైనా. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి పీచ్ కలర్ సర్క్యులర్ స్టోన్ అనమాట. సర్క్యులర్ షేప్ అంటారు దీన్ని. రౌండ్ కాదు, ఫ్లాట్ కాదు, ఓవెల్ కాదు, డ్రాప్ కాదు, సర్క్యులర్ అంటే ఇక్కడ ఫ్లాట్గా వచ్చి ఇక్కడ ఇట్లా వచ్చింది కాబట్టి సర్క్యులర్ అంటారని నేను అనుకుంటున్నాను. సర్క్యులర్ షేప్ స్టోన్ అని పెట్టారు. జెమ్ స్టోన్స్లో భాగం అనమాట ఇది. ఓకే, జెమ్ స్టోన్స్. కానీ ఇవి నేను చాలాసార్లు ఇదివరకు నాకు సొంతంగా ఇంట్లోకి తెప్పించుకున్నానండి ఇట్లాంటివి. అప్పుడు వాటి పేర్లు తెలియవు, బాగున్నాయని తెప్పించుకుంటే ఇప్పటికీ ఆ లైన్స్ అట్లాగా ఊరికే సింపుల్గా వేసేసుకుంటూ ఉంటాం. ఇట్లా లైన్ ఒకటే లైన్ మ్యాచింగ్ శారీ ఉన్నప్పుడు తీస్తాను. అది తీసి ఇలా వేసేసుకుంటాను. నా దగ్గర ఈ కలర్ ఉందండి, అది వరకు ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ ఉంది. నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాక తెప్పించాలనుకుంటూనే లేట్ అయిపోతుంది. కొంచెం స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ అంటే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అసలు అట్లాగనమాట. అయితే ఇది వచ్చేసి మీకు సీ గ్రీన్, నాట్ స్కై బ్లూ అండి, సీ గ్రీన్ తెలుసు కదా మీకు. మంచి కలర్ బాగుంటుందండి. ఇది చూసారా ఎలా వచ్చినాయో బీడ్స్. ఈ బీడ్స్ ఇలాగ ప్రాసెసింగ్లో ఇప్పుడు దీంట్లో కనుక వైట్ వచ్చినట్టు అలాగ వస్తాయన్నమాట. ఈ ప్రాసెసింగ్ అనేది వీళ్ళు కటింగు, షైనింగు ఏదో మిషన్లో అలా చేస్తారు కదా, అలాంటప్పుడు ఇదిగోండి షేప్ అయితే ఇది సర్క్యులర్ షేప్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా మ్యామ్. కొంచెం అనీవెన్గా కూడా ఉంటాయి కొన్ని, ఇట్లాగా మధ్యలో వర్క్ ఏదో ఇది మనకి తగిలినట్టుగా ప్రాసెసింగ్లో ఏదో అయినట్టుగా ఉంటుంది కదా, అట్లా ఉంటాయి. అనీవెన్ షేప్లోనే ఉంటాయి ఈ స్టోన్స్ అనేవి. ఇవి సర్క్యులర్ స్టోన్స్. ఇవి కూడా మంచి న్యాచురల్ జెమ్ స్టోన్స్. ఈ 2 కలర్లు మాత్రమే లభించాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి. 2 కలర్లు సూపర్ కలర్స్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దండి మ్యామ్, నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా న్యాచురల్ స్టోన్స్, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. బీడ్ వైజ్గా మీకు విడిగా దొరకడం అనేది చాలా రేర్ అనమాట. దొరుకుతాయేమో కానీ రేర్గా ఇస్తారు. మేము తెప్పియాలంటే అసలు
బీడ్ వైజ్గా రావండి. బీడ్ వైజ్గా వస్తే నేను విడివిడిగానే తెప్పించేసేదాన్ని, ఇంకా ఎక్కువ క్వాంటిటీ వచ్చేది. కానీ ఇవ్వరంటండి అట్లా. నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఓన్లీ వన్ కలర్లో 3 పీసెస్. ఇవన్నీ కూడా అంతే, 1 కలర్లో ఒక్కొక్క చైన్. ఇప్పుడు ఇది ఉందంటే 3, ఇది ఉందంటే 3 మాత్రమే తెప్పించుకున్నాను. మనకి ఎక్కువ మంది కస్టమర్స్కి అందజేసే ఉద్దేశంతో నేను బీడ్ వైజ్గా ఇస్తున్నాను. ఓకేనా మ్యామ్? సర్క్యులర్ షేప్ అనమాట. జెమ్ స్టోన్ ఇది 10 స్టోన్స్ 80 రూపీస్ ఓన్లీ. ఈ మోనాలిసా కంటే వీటికంటే కూడా మీకు ప్రైస్ తక్కువే. చాలా మోనాలిసా కంటే కూడా మనకి స్టోన్స్ అనేవి ఇవి తక్కువే అని చెప్పాలి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ కలర్ అనమాట. ఓకేనా మ్యామ్? ఈ కలరు ఇదే కలరు ఇందులో పెట్టామన్నమాట. 10 పీసెస్ అయితే ఇస్తున్నాం. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో సర్క్యులర్ స్టోన్స్, జెమ్ స్టోన్స్, సీ గ్రీన్ 10 స్టోన్స్ 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 8 mm సైజు. వాట్సాప్లో ఎంక్వైరీ చేసి అవైలబిలిటీ అడిగేసి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోవడమే. ఇంకా కావాలి అని అంటే ఇంకొక ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకో 10 పీసెస్, అంతేనండి. సర్క్యులర్ జెమ్ స్టోన్స్ సీ గ్రీన్ 10 స్టోన్స్ 80 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా తీసుకోండి. ఓకేనా మ్యామ్? నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. సింపుల్ అండి, కొంచెం కొంచెమే ఉన్నాయి, అంటే తక్కువ క్వాంటిటీయే. బీడ్స్ స్టోన్స్ అయితే న్యాచురల్ జెమ్ స్టోన్స్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అండి, A+ క్వాలిటీ మొత్తం కూడా. ఈసారి తక్కువ వచ్చినా సరే మంచి క్వాలిటీ వచ్చినాయి. జెమ్స్ పీచ్ కలర్ అని పెట్టాను, చూడండి ఒకసారి గమనించండి. ఇది ఏ కలర్ అని గబుక్కుని మర్చిపోకండి, ఇక్కడ చూసుకోండి. పేపర్ తోటి పాటు స్క్రీన్ షాట్ తీసినప్పుడు ప్రతి దాంట్లో కలర్స్ రాశాను. పీచ్ అనమాట ఇది. ఓకే, పీచ్ పింక్ అని రాయాల్సిందేమో కదా. పీచ్ స్టోన్ 10 స్టోన్స్ 80 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరికైనా కావాలంటే. వీటిల్లో మనకి 2 వచ్చినాయి అన్నమాట ఇట్లా. ఓకే, ఓకేనా మేడం? ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అండ్ ఛానల్ లోగో కూడా ఇదే, MR ఎక్స్క్లూజివ్స్ అండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7997059248. స్క్రీన్ మీద కూడా ఉంటుంది, స్క్రీన్ మీద ఇట్లా పైన ఉంటుందండి, చూసుకోండి. అండ్ ఫోన్పే, జీపే, పేటిఎంకి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ అయితే 60 to 70 నేను చెప్తాను. ఏపీ తెలంగాణకి అయితే. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే ఇంకా 10 రూపాయలు ఎక్కువే పడవచ్చండి, చెప్తాను. వాట్సాప్లో కొంచెం ఎంక్వైరీ చేయండి. నేను వాళ్ళు కనుక నాకు అబ్జెక్షన్ చెప్పకపోతే యాజ్ ఇట్ ఈజ్ 60 రూపీసే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్స్ మర్చిపోతున్నారు. లైక్ ఇవ్వండి, కింద లైక్ అని ఉంటుంది కదా, అక్కడ ఒక్కసారి ప్రెస్ చేయండి. సెకండ్ టైం అక్కర్లేదు, ఒక్కసారి ప్రెస్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది మళ్ళీ. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకోండి. బెల్ సింబల్ ఉంటుంది కదా ఇటు చివర, అక్కడ కింద మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకుంటే యాక్టివేట్ అవుతాయి. ఎందుకు బెల్ అనేది అంటే బెల్ కొట్టినట్టు, ఇదిగో చూడండి బెల్ కొట్టాం మీకు వినపడిందా అన్నట్టుగా మెసేజ్ వస్తుంది మన వీడియో వస్తున్నప్పుడు. ఇప్పుడు ఈ వీడియో ఉందంటే మీకు అందరికీ రావాలంటే రాదు కదండి, సబ్స్క్రైబర్స్కి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మిగతా వాళ్ళు ఏదో అట్లా లైన్లో ఉన్నప్పుడు చూసుకుంటారు. కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే మీకు జెమ్ స్టోన్స్ ఇలాంటివి న్యాచురల్ స్టోన్స్ అనేవి మన వీడియోలో లభ్యమవుతాయి. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.